హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం స్టార్ట్ చేసిన టార్గెట్ సిరీస్లో సక్సెస్ఫుల్లీ ఫస్ట్ 120+ డేస్ కంప్లీట్ చేసుకున్నాము. దాని తర్వాత 5 వీక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. డైలీ ప్లాన్ని వీక్లీ ప్లాన్లోకి చేంజ్ చేసుకున్నాము. సరే, ఇవన్నీ చేసినాం, కానీ మరి మీరు ప్రజెంట్ ఎక్కడి వరకు ఉన్నారు, మీ స్టేజ్ ఏంది, మరి ఓకేనా, క్వాలిఫై అవ్వగలుగుతారా, స్కోర్స్ ఎలా వస్తున్నాయి, మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఇప్పటివరకు. అంటే ఇదే ఫైనల్ అని దాని మీనింగ్ కాదు. స్టిల్ మనకు ఇంకా మినిమం 1 మంత్ ఉంది. ఈ 1 మంత్ కూడా మీరు ఎఫర్ట్స్ పెడితే చాలా ఇంప్రూవ్మెంట్స్ తెచ్చుకోగలుగుతారు. హోప్ వదలకండి. అలా అని మరీ 50-60 స్కోర్ ఉన్న వాళ్ళు ఈ 1 మంత్లో మేము ఏదో చేసేస్తాము, ఏదో మ్యాజిక్ అయిపోతుంది అంటే అది కూడా అవ్వదు. మనము టు ది పాయింట్ రియాలిటీలో బతుకుతేనే బెటర్. అండ్ ఆ రియాలిటీ ప్రకారమే మనము మన ప్రిపరేషన్ ఉంచుకుంటే బెటర్. లేనిపోని హోప్స్ పెట్టుకొని బాధపడుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉండకండి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో మీకు క్లారిటీ ఉంది. లేదు కాదు అనిపిస్తే 1 మంత్లో మీ స్టేజ్ ఎక్కడి వరకు వెళ్ళగలుగుతుంది. ఇంప్రూవ్ చేస్తారు, కానీ మరీ 50-60 నుండి మీరు 150 వరకు వెళ్తామంటే అది పాసిబుల్ అయ్యే థింగ్ కాదు. రియాలిటీని మాట్లాడాలి, రియాలిటీలోనే బతకాలి. కాబట్టి మీరు ఎక్కడి వరకు ఉన్నారు, ఏంది పరిస్థితి అని చూసుకోండి. అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఏందో మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది. అంటే ప్రీవియస్ కట్ ఆఫే ఫైనల్ అనుకోకండి. +5 +10 -10 అనుకున్నా పర్వాలేదు. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడున్న స్కోర్ మీది ఫైనల్ అనుకోకండి. ఫైనల్ ఎగ్జామ్ రోజు మీ స్కోర్ మ్యాక్సిమం ఇంక్రీజ్ అవుతుంది. మ్యాక్సిమం చాలా తక్కువ సిచ్యువేషన్స్లలో స్కోర్ తగ్గే అవకాశాలు ఉంటాయి, మ్యాక్సిమం ఇంక్రీజ్ అయ్యే అవకాశాలే ఉంటాయి. ఒకవేళ పేపర్ మరీ ఆ లెవెల్ వస్తే మీది తగ్గితే అందరిది స్కోర్ తగ్గుతుంది. కాబట్టి డిమోటివేట్ అవ్వకండి. అండ్ మీకు ఇంత డైరెక్ట్లీ మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, లేనిపోని హోప్స్ పెట్టుకోవద్దు. మీరు రియల్గా మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయాలి. కాబట్టి ఆ మాట అంటున్నా. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, నెక్స్ట్ మరి 1 మంత్లో మీరు ఏం చేయగలుగుతారు. మాక్ టెస్ట్లు సుమారుగా లెక్క వేసుకుంటే మనము జూన్ మొత్తం, జూలై మొత్తం, ఆగస్ట్ మొత్తం, ఇంకా మేలో రాసినాం. నేను అది కౌంట్ చేయకపోయినా ఇప్పటికీ మనం అట్లీస్ట్ 100 ఫుల్ మార్క్స్ రాయడం అయిపోయింది. సెక్షనల్ మార్క్స్ అట్లీస్ట్ 60-70 వరకు రాసి ఉంటాం. ఇన్ని రాసినాం అండ్ దాన్ని అనాలిసిస్ చేస్తున్నాం. అండ్ మీకు నేను ఈ టార్గెట్ సిరీస్లో రెగ్యులర్గా ఏదైతే టైమింగ్ ఉందో క్యాలిక్యులేట్ చేసి చూపించిన 1-2 సార్లు. మీరు ఏం టైం ఇస్తలేరు, మీరు అనుకుంటే చేయగలుగుతారు అని. స్టిల్ ఇప్పటికీ ఈ వీక్ టార్గెట్ ఇచ్చిన దాంట్లో కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు అనాలిసిస్ చేసిన నోట్స్ని ఎంత ఎక్కువగా రివిజన్ చేస్తే మీ అంత స్కోర్ ఇంక్రీజ్ అవుతుందని ఆల్రెడీ చెప్పిన. అది మీరు చేస్తున్నారా లేదా ఒకసారి మీరు బ్యాక్ తిరిగి చూసుకోండి. మరి ఇంక్రీజ్ అయిందా లేదా అనేది ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి తెలుసు. ఫాలో అవ్వని వాళ్ళ గురించి నేను మాట్లాడలేను. ఎందుకంటే మీరు చెప్పింది మొత్తం ఫాలో అవ్వకుండా మాకు నచ్చిన 2 పాయింట్స్ ఫాలో అవుతాం, నచ్చని పాయింట్స్ ఫాలో అవ్వము అంటే స్కోర్ ఇంక్రీజ్ అవ్వదు. ఎందుకంటే మనకు ఏదైతే నచ్చదో అక్కడ నుండి స్కోర్ వచ్చేది ఉంటుంది. మనకు వీక్ పాయింట్స్ ఎప్పుడు మనకు నచ్చవు, బట్ మనం చేయాల్సిన వర్కౌట్ అంతా వీక్ పాయింట్స్ మీదనే చేయాలి. కాబట్టి అవన్నీ చూసుకొని ఈ వీక్ మొత్తం కంప్లీట్ అయిపోతే దాని తర్వాత మనకు మిగిలేది 1 మంత్. అయితే ఈ 1 మంత్లో మనం చేసేది ఏంటి అంటే, రాస్తున్న మాక్ టెస్ట్లు ఇలాగే కంటిన్యూ చేస్తాం. లాస్ట్ మూమెంట్లో ఎవరైనా సార్ వాళ్ళు కంప్లీట్ మ్యారథాన్స్ చెప్తే వాటిని ఫాలో అవుతాం. ఇంగ్లీష్ ఎలాగో ఫాలో అవుతున్నాం, ఇదే అని కాదు. ఎండింగ్లో కంప్లీట్ సబ్జెక్ట్ మ్యారథాన్, అంటే ఆ మ్యారథాన్ వినగానే మొత్తం సబ్జెక్ట్ వచ్చేస్తుంది మనకు, దాంట్లో నుండి క్వశ్చన్స్ వస్తాయని మీనింగ్ కాదు. ఎగ్జామ్కి ముందు కంప్లీట్ మనకు రివిజన్ అవ్వాలి అంటే ఒక 7-8 అవర్స్లో 10 అవర్స్లో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అనేది ప్రతి టైప్ ఆఫ్ క్వశ్చన్ని తీసుకొని యాజ్ డిపెండ్స్ ఆన్ ప్రీవియస్ పేపర్స్, ప్రీవియస్ ఏదైతే ట్రెండ్ ఉంటుందో దానిని బేస్ చేసుకొని మనకు మ్యారథాన్స్ చెప్తారు. మనం దాన్ని ఫాలో అవుతే మనకు మన సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది. అంతేగాని ఎవరైనా ఫస్ట్ టైం వినేవాళ్ళు మేము ఆ మ్యారథాన్ కంప్లీట్ చేసేసుకుంటే మాకు డైరెక్ట్ ఎగ్జామ్ క్రాక్ అవుతుంది అంటే ఆ భ్రమలో ఉండకండి. వాటిని ఫాలో అవుతాము. మరి ఆ ఫాలో అయినప్పుడు మాక్ టెస్ట్లు రాయమా అంటే అప్పుడు సెక్షనల్స్ అన్నిటిని డిలీట్ చేసేద్దాం, ఫుల్ మార్క్స్లో రాయడానికి ట్రై చేద్దాము. లేదు మరీ లోడ్ ఎక్కువ అవుతుందంటే లాస్ట్ 1 వీక్లో మాక్ టెస్ట్లో ఆపాల్సి వస్తే ఆపుదాం. లాస్ట్ 1 వీక్ అంటే ఎగ్జామ్కి ముందు 1 వీక్, అంతేగాని దానికి ముందు కాదు. స్టిల్ ఇప్పటికీ చెప్తున్నా, మనము ఓవరాల్గా
టిల్ ఎగ్జామ్ లాస్ట్ డే వరకు 150 ఫుల్ మార్క్స్ రాస్తున్నాం. అయితే మరి 150 ఫుల్ మార్కులు మీరు విత్ అనాలిసిస్ చేస్తే ఆల్రెడీ 2 టైమ్స్ 3 టైమ్స్ మన రివిజన్స్ కంప్లీట్ అయినాయి. ఒక మ్యాథ్స్ తప్ప మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ మనం ఫౌండేషన్ బ్యాచ్లో కంప్లీట్ చేసుకున్నాము. మరి ఇంత చేసినప్పుడు మీరు ఎక్కడ లూప్ హోల్ ఉంది, ఎక్కడ తప్పు చేశారో మీరు చూసుకోవాలి. అది మీ బాధ్యత. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా, ప్రతిసారి చెప్తున్నా, అనాలిసిస్ కరెక్ట్గా చేయండి, మీ వీక్ పాయింట్స్ని మీరు దొరకపట్టగలుగుతారు అని. మీరు అనాలిసిస్ చేశారా లేదా చూడండి. రిపీటెడ్లీ ఆ వర్డ్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే అక్కడనే సీక్రెట్ ఉంది. అదే మీ సెలెక్షన్కి సీక్రెట్. మీరు మీ వీక్ పాయింట్స్ని దొరకబట్టి దాని మీద వర్క్ చేస్తేనే సెలెక్షన్ అవుతుంది. అయితే మరి ఈ 30 రోజులలో మీరు చేయాల్సిన పని ఏంటి చెప్తా. ఈరోజు వీడియో మేబీ లాంగ్ అవ్వచ్చు, పర్వాలేదు. మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. ఇన్ని రోజుల నుండి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్సిస్టెంట్గా, వాళ్ళకి తెలుసు నేను చెప్పే పాయింట్స్ ఏదైనా సరే టు బి పాయింట్ ఆన్ గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉందో వాటినే చెప్తున్నా. ఏదో మీకు సోది చెప్పి టైం వేస్ట్ చేయాలని నాకు ఆశగా లేదు. చూసుకోండి, వీక్లీ ప్లాన్ కూడా 10 మినిట్స్ బిలోలో వీడియోస్ కంప్లీట్ చేసేసిన. ఈ వీడియో ఈరోజు లాంగ్ అయినా పర్వాలేదు, బట్ మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉండాలి కాబట్టి వితౌట్ వాచింగ్ ది టైం నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఈ 30 డేస్ అట్లీస్ట్ ఇప్పుడైనా సరే అనాలిసిస్ చేసినప్పుడు ఏ పార్ట్ అయితే కంప్లీట్గా రాంగ్ పోతున్నాయో ఇప్పటికైనా యూట్యూబ్లో వెళ్ళి ఆ పర్టికులర్ టాపిక్ క్లాస్ వినండి. ఇంకా పోయింది ఏం లేదు. ఎందుకంటే నేను చెప్పేది ఏదో 50 మార్కులు వచ్చే వాళ్ళకి కాదు, 100+లలో ఉన్నవాళ్ళు, 90స్లో ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు నేను 90స్లో ఉన్న వాళ్ళు ఉన్నా అని ఆ పాయింట్ పట్టుకొని 90లో ఉండే నేను అప్పుడు మీరు చెప్పినప్పుడు నేను అది కంప్లీట్ చేసిన, ఈరోజు నాకు మార్క్స్ రాలేవు అంటే అది మీరు పెట్టే ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదు మాత్రం చేత కాదనుకునే వాళ్ళు ఉంటే మూసుకొని ఎన్టీపీసీకి ప్రిపేర్ అవ్వండి. డైరెక్ట్లీ ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నారు ఏంటి అంటే 50 మార్కులలో ఉండి మేము కష్టపడడం కూడా మాత్రం చేత కాదంటే మీరు సీజన్ని ఆశ పెట్టుకోవడం వేస్ట్. ఎందుకంటే డెఫినెట్గా మనకు అక్టోబర్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జామ్ ఆల్రెడీ సెప్టెంబర్లో ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి సెలెక్షన్ పోస్ట్ది. దాని తర్వాత మనకు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఈ 30 రోజులలో నేను 50 నుండి 150కి దుంకుతా అంటే అది ఎలాగో పాసిబుల్ అయ్యే థింగ్ కాదు. కాబట్టి రియాలిటీ ఏందో చూసుకొని మనం కష్టపడాలి. అనాలిసిస్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడైనా సరే వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్ వీడియో వినండి. ఇప్పటికీ వినకుంటే మీరు ఎప్పుడు వినలేరుగా. అట్లీస్ట్ మిమ్మల్ని మీరు ఇప్పటికైనా ద్రోహం చేయకండి. రియాలిటీ చూసుకొని కష్టపడండి. ఆ కష్టపడడం ఏదో స్మార్ట్ అప్రోచ్తో కష్టపడండి. ఏదో గాడిదలాగా కష్టపడితే మీనింగ్ ఉండదు. మనం స్మార్ట్ అప్రోచ్ యూజ్ చేస్తేనే మనలో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి అండ్ మనం ఏమనుకుంటే అది చెయ్యగలుగుతాం. ఓన్లీ కష్టపడుతున్నామా అంటే దానికి ఎలాంటి మీనింగ్ ఉండదు. ఏం తప్పు చేస్తున్నామో నేర్చుకొని కష్టపడితే బాగుంటుంది. నేను ఈరోజు వీడియో మాట్లాడుతున్నప్పుడు మేబీ సమ్ వర్డ్స్ ఎవరికైనా బ్యాడ్ అనిపించవచ్చు. నేను ఈ వర్డ్స్ మాట్లాడాలి అనుకుని ప్లాన్ చేసి రాలేను. ఫ్లోలో ఏది వచ్చినా మాట్లాడుతున్నా. ఎవరికైనా బ్యాడ్ అనిపిస్తే ముందే చెప్తున్నా, సారీ, ఐ కాంట్ హ్యాండిల్ ఇట్. ఎందుకంటే మీకు నేను సుమారుగా ఈ 140-150 వీడియోస్ ఎన్ని అవుతున్నాయో 130-140 అయితే అయినాయి. సుమారుగా 300-400 టైమ్స్ అనాలిసిస్ అని వర్డ్ని యూజ్ చేసి ఉంటా. మరి అన్నిసార్లు యూజ్ చేసిన తర్వాత కూడా మీరు అనాలిసిస్ చెయ్యకుండా దానిని రెక్టిఫై చేసుకోకుంటే మరి మీరు చూసుకోండి. మీరు ఈ టార్గెట్ సిరీస్ని ఫాలో అయ్యి ఎంతవరకు మీనింగ్ ఉంది. ఎందుకంటే జస్ట్ ఫాలో అయినామంటే అది మీనింగ్లెస్. ఎందుకంటే మీ వ్యూ రావడం వల్ల నాకేదో లాభం ఉంది, మీకేదో లాభం ఉంది అంటే ఏమీ లేదు అక్కడ. నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, మీరు చూస్తున్నారు, చేస్తున్నాము. జస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ కోసం వీడియో చూసినంత మాత్రాన మన స్కోర్ ఇంక్రీజ్ అవ్వదు కదా. నేను రెగ్యులర్గా ఇచ్చే టార్గెట్ని చూసేస్తే రెగ్యులర్గా 150 డేస్ టార్గెట్ ఫాలో అవుతే మీకు సెలెక్షన్ అవుతుందా? కాదు కదా. ఆ టార్గెట్ని కంప్లీట్గా ఫాలో అయితేనే అవుతుంది కదా. కాబట్టి అట్లీస్ట్ ఈ 30 డేస్ మీ ఎఫర్ట్స్ని పెంచి కంప్లీట్గా మీ జీవితంలోనే బెస్ట్ 30 డేస్ అంటే ఈ 30 డేసే నా బతుకు, ఇది లేకుంటే లేదు అనే టైప్లో ఎఫర్ట్స్ పెట్టండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే అనిపించాలి, వీడికి ఏమైంది, సడన్లీ ఇంత చేంజ్ అయింది. ఇప్పటికీ 30 కాదు, ఈ వీక్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ 7-8 డేస్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ మొత్తం ఉంది. అండ్ అక్టోబర్లో కూడా ఒక 2 రోజులు కలుపుకుంటే స్టిల్ 40 డేస్ మనకు మినిమం దొరుకుతుంది. మరి ఈ 40 రోజులు మీరు ఏ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడతారు, ఏం తప్పులు చేస్తున్నారు అన్నీ చూసుకోండి. అండ్ నా తరపున మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి. కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ సిరీస్ ఆల్రెడీ నడుస్తుంది. 10, 15, 20 నిమిషాల కంటే ఎక్కువ పోతలేదు ఏ వీడియో కూడా. అండ్ కొన్ని చేంజెస్ చేసేసిన. సెలెక్షన్ పోస్ట్ ఏదైతే ఎగ్జామ్ డేట్ వచ్చిందో దాని తర్వాత వీడియో లెంత్ పెంచిన, అంతకుముందు 10 వరకు ఉంచాలనుకున్నా. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పెంచిన. టిల్ ఎండ్ వరకు మీకు అంటే సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామ్ వరకు మొత్తం జనవరి 2026 నుండి
ఆగస్ట్ వరకు మొత్తం కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యేటట్టు నేను చూసుకుంటున్నా. వాటిని ఒకసారి మీరు చూసుకోండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం, ప్రతిదీ మంత్లీ కంప్లీట్ చేసుకున్నాం. ఒక్క ఆగస్ట్ మంత్లీది వినలేదు. ఐ థింక్ జూలై కూడా మధ్యలో వినమని చెప్పినా అనుకుంటా. చెప్పకుంటే అది కూడా కామెంట్ చేయండి, దానిని కూడా కంప్లీట్ చేయమని నెక్స్ట్ వీక్ టార్గెట్లో ఇచ్చేస్తా. అది కాకుండా సెలెక్షన్ సిరీస్ అని అది కంప్లీట్ చేయలేకపోయినా పాలిటీ కంప్లీట్ అయిపోయింది, హిస్టరీలో కొంత పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మరి నేను సీజీఎల్ వరకు నేను ఎక్స్ట్రాగా మీకు చెయ్యగలిగేది ఓన్లీ అంటే నార్మల్గా ప్రాక్టీస్ సిరీస్ స్టార్ట్ చేయాలని ఆల్రెడీ ప్లాన్ చేసేసిన. రేపే స్టార్ట్ అవ్వాలి, అది ఆల్రెడీ కంటెంట్ రెడీ అయిపోయింది. కానీ ఈరోజు వీడియో చేయలేకపోతున్నా. 99% రేపు స్టార్ట్ అయిపోవచ్చు. స్టార్ట్ అవుతే సీజీఎల్ ఎగ్జామ్ వరకు పాలిటీ మొత్తం మీ నోటెడ్ అవుతుంది. సుమారుగా 500 to 550 or 600 బిలో క్వశ్చన్స్ తీసుకొని విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ డైలీ కొన్ని క్వశ్చన్సే తీసుకొని కంప్లీట్ చేయాలి అనుకుంటున్నా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి, మీకు నచ్చకుంటే దాన్ని టైం వేస్ట్ చేసుకోకండి. నేను డైరెక్ట్లీ చెప్తున్నా, మీరు నా వీడియో డెఫినెట్గా చూడండి అని ఏ రోజు చెప్పలేదు. మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కంటిన్యూ చేయండి, లేదంటే మీరు ఏ సోర్స్ని ఫాలో అవుతున్నారో ఆ సోర్స్ని కంటిన్యూ చేయండి. మనకు సోర్స్ ఇంపార్టెంట్ కాదు, ఓవరాల్గా మనం కావాల్సింది మనం మన డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి. దానికోసం మీరు ఏ సోర్స్ అయినా వాడండి, కానీ రోజుకొక సోర్స్ మాత్రం వాడకండి. రిక్వెస్ట్ చేస్తున్నా, రోజుకొక సోర్స్ వాడకండి. ఎందుకంటే అలా టైం వేస్ట్ అవుతుంది, అంతకంటే ఎక్కువ ఏం లేదు. మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన రోజుల్లో రోజుకొక వీడియో చూసి ఒకసారిని డిసైడ్ చేస్తే దాంట్లో తప్పేం లేదు. కానీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో రోజుకొకసారిని ఫాలో అవుతే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వీడియోస్లో మీరు పాలిటీ విన్నారు, మళ్ళీ 4 రోజుల తర్వాత ఇంకోసారి దగ్గర వెళ్ళి మళ్ళీ అక్కడ పాలిటీ విన్నారు, ఇంకో 4 రోజుల తర్వాత ఇంకోసారి దగ్గర వెళ్ళి మళ్ళీ పాలిటీ విన్నారు. పాలిటీనే రిపీట్ అవుతుంది తప్ప ఇంకేం అవుతలేదు. అండ్ ఇంకొకటి, మీరు ఒకసారి దగ్గర ఒకలాగా ఉంటుంది, ఇంకోసారి దగ్గర ఇంకోలాగా ఉంటుంది. సో వాటన్నింటినీ చూసుకొని ఏ సార్ దగ్గర ఏదాన్ని ఫాలో అవుతారు, ఇప్పటికీ మీ స్టేజ్ ఏంది, మరి దేన్ని చేస్తే బాగుంటుంది అన్నీ చూసుకోండి. అవి అన్నీ కాకుండా ఎక్స్ట్రాగా టార్గెట్ సిరీస్లో ఏమైనా నేను హెల్ప్ చేయాలా, ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా చేపియాలా, దీంట్లో ఏమైనా చేంజ్ చేయాలంటే కామెంట్ చేయండి. ఒకవేళ అవి వర్త్ అంటే నేను యాడ్ చేసేస్తా. అది కాకుండా ఎక్స్ట్రాగా ఇది చేస్తే బాగుంటుంది, మరీ ఎక్కువ కష్టం లేకుండా ఇంతవరకు మీరు హెల్ప్ చేస్తే మాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుందంటే చెప్పండి. ఇఫ్ పాసిబుల్ నా వంతు నా బెస్ట్ మీకు నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా అండ్ డెఫినెట్గా ఆ హెల్ప్ చేస్తా. ఈ వీక్లో కొన్ని మాక్ టెస్టులు పెంచిన ఎడ్యుకేటివ్ పీవైక్యూ ఏవైతే మాక్ టెస్టులు ఉన్నాయో ఈ వీక్తో మనం కంప్లీట్ అయిపోవాలి అని ప్లాన్ చేసినా కాబట్టి మార్కులు పెరిగినాయి అంటే మరీ ఏదో వందల మార్కులు లేవు, చేయగలుగుతారు. ఆ లెవెల్ టార్గెట్ ఉంది, కంప్లీట్ చేసేయండి, అయిపోతుంది. కంప్లీట్ చేయడం మ్యాటర్ కాదు, దాన్ని అనాలిసిస్ చేయడం మ్యాటర్. అండ్ మీ అనాలిసిస్ నోట్స్ రివిజన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. రిపీటెడ్లీ చెప్తున్నా, ఆ అనాలిసిస్ నోట్స్ ఏదైతే ఉందో దాంట్లోనే మీ సెలెక్షన్ ఉంది. ఈరోజు 24th ఆగస్ట్ మండే, ఈ రోజు నుండి సండే వరకు 30 ఆగస్ట్ వరకు కంప్లీట్ చేసేస్తే దాని తర్వాత 31 ఆగస్ట్ ఒకటి అయితే నెక్స్ట్ సెప్టెంబర్లో వెళ్ళిపోతాం. అక్టోబర్లో మనకి ఎగ్జామ్, ఓన్లీ 1 month రిమైనింగ్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు లాస్ట్ 30 డేస్లోకి ఎంటర్ అయిపోయినాం అనే థాట్తోని ఆల్రెడీ చెప్పిన ఏ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడతారో అది మీరు డిసైడ్ అవ్వండి. మిమ్మల్ని మీరు ఎంతవరకు బెస్ట్ ఇవ్వగలుగుతాం, మేము చేయగలుగుతాం అని థాట్తో ఉంటే మీరు అంత బెస్ట్ ఇవ్వగలుగుతారు, అంత ఎక్కువ కష్టపడగలుగుతారు. లేదు మేము చెయ్యలేము ఇంతకంటే ఎక్కువ అనుకుంటే ఎంత చేసినా మీకు మరీ ఎక్కువనే అనిపిస్తుంది. ఎంతైనా సరే అది మీరు 1 hour చేసినా అది చాలాసేపు చేసినా అనే టైప్లోనే ఉంటుంది. కాబట్టి మేము ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యగలుగుతాం అనే థాట్తోనే కంటిన్యూ చేయండి. ఈ వీక్ టార్గెట్ చూసుకుంటే ఫస్ట్ డైలీ డోస్ విషయానికి వస్తే, మనం ఈ డైలీ డోస్ ఏదైతే ఉందో స్టార్టింగ్ నుండి కంప్లీట్ చేస్తున్నాము. కరెంట్ అఫైర్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. మనము మన సీజీఎల్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్లో దాంట్లో కరెంట్ అఫైర్స్ రాయలేము, కానీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ ఏదైతే స్పెషల్గా ఉందో దాంట్లో ప్రతిదీ కంప్లీట్ చేసుకున్నాం. అయితే దాంట్లో ఏదైనా పెండింగ్ ఉన్నది అని మీకు స్టిల్ అనిపిస్తే చెప్పండి, నెక్స్ట్ 1 monthలో దాని మొత్తాన్ని కవర్ చేసుకుందాం. అయితే నేను మనకి ఎంత పెండింగ్ ఉందో దాని లెక్క ప్రకారం చెప్తున్నా. అడ్వాన్స్ లెవెల్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ లాస్ట్ 2 weeksలో కంప్లీట్ అయిపోయినాయి. జనవరి నుండి జూన్ వరకు. జూలై మంత్ ఇప్పుడు కంప్లీట్ చేసుకోండి. ఆగస్ట్ ఇంకా అవైలబుల్ చూపిస్తలేదు. ఒకవేళ మీకు టైం దొరికి ఆగస్ట్ అవైలబుల్ వచ్చేస్తే వాటిని కూడా కంప్లీట్ చేయండి. అది కాకుండా నీడ్ టు నో న్యూస్ అని ఒక స్పెషల్ సెక్షన్ ఉంది కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్లోని. దాంట్లో ఉన్న అన్ని టెస్టులు కంప్లీట్ అయిపోవాలి ఈ వీక్లో. అన్నీ అంటే ఎన్నో లేవు, మీరు చూస్తే కొన్నే ఉంటాయి, వాటిని డెఫినెట్గా కంప్లీట్ చేయండి. కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయిగా, ఆ టాపిక్ వైజ్ టెస్టులు ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేసేసుకోండి.
అనాలసిస్ డీటెయిల్గా చేయండి. అనాలసిస్లోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఏదైతే న్యూస్ మొత్తం చదువుతారో, న్యూస్ మొత్తం చేస్తారో, మీకు అనాలసిస్లో దానికి ఏదైతే రిలేటెడ్ న్యూస్ ఉందో డీటెయిల్గా అనాలిసిస్లో ఉంది. అది చదివేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దాని తర్వాత ఏదైనా పెండింగ్ ఉన్నది అనిపిస్తే అప్పుడు మీరు యూట్యూబ్ ఆర్ గూగుల్ చాట్‌జీపీటీ ఏదైనా యూజ్ చేసి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఒకటి సెర్చ్ చేస్తే సరిపోతుంది. అది కాకుండా ఎస్ఎస్సి ఇంగ్లీష్ యాప్ డే 1 నుండి ఫాలో అవుతున్నాము. ఇప్పటికీ ఫాలో అవుతున్నాము. ఐ హోప్ మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నా. అవుతే ఒకవేళ మరి ఎంతమందిది ప్రతి టాపిక్ 1000+ వెళ్ళింది, లేదు కొన్ని మీ తక్కువ ఉన్నాయి అంటే ఎంత ఉన్నాయి మీరు కామెంట్ చేసి చెప్పండి. 1000+ ఉన్నారా లేదా, ఎక్కడికి ఉన్నారు? ఈరోజు ప్రతి ఒక్కరి కామెంట్ రావాలి. మేబీ కామెంట్ మరీ పెద్దగా అవ్వచ్చు, పర్వాలేదు, డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటికీ స్టిల్ చెప్తున్నా, ఈ వీక్ కూడా 50-50 మినిమం ఫ్రమ్ ఈచ్ టాపిక్ ప్రాక్టీస్ చేయండి. అది కాకుండా టైం ఉంటే ఎక్స్ట్రాగా చేయండి. అండ్ చివరి వరకు ఈ ప్రాక్టీస్ ఆపకండి. ప్రతి టాపిక్లో డెఫినెట్గా అటెంప్ట్ చేస్తూ ఉండండి. ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ స్కోర్ చేయాలి. ఇంగ్లీష్లో ఎట్టి పరిస్థితుల్లో మైనస్ అవ్వకూడదు. అది మనకు స్కోరింగ్. అది కాకుండా ఈ ఏదైతే ఫటాఫట్కి క్వాంట్ ఉందో అది రాయడం స్టార్ట్ చేసుకున్నాము. ఎగ్జామ్ డేట్ కన్నా ముందు ఇది కూడా కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసిన. అయితే ఈ వీక్లో మీరు 6 టాపిక్స్ కంప్లీట్ చేసుకోవాలి. టెస్ట్లు రాయడమే 25 క్వశ్చన్లే ఉన్నాయి. 6x25 అనుకున్న 150 క్వశ్చన్సే. 7 డేస్లో 150 క్వశ్చన్స్ అంటే మీకు ఎంత వస్తుంది? పర్ డే 20.22 అనుకోండి. అంతకంటే ఎక్కువైతే ఏం లేదు. కాబట్టి ఈజీగా చేయగలుగుతారు. రోజుకొకటి రాసిన 6 డేస్లోనే కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఫాలో అవ్వడానికి మరీ ఎక్కువ ఆలోచించకుండా క్లారిటీతోని అనాలిసిస్ చేస్తూ కంప్లీట్ చేయండి. తప్పు చేస్తే ఏం చేశారో చూసుకోండి. స్పీడ్, టైం, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, మిక్స్చర్ ప్రాబ్లమ్స్, మెన్సురేషన్లో ప్లేన్ ఫిగర్స్, సాలిడ్ ఫిగర్స్ 2 కంప్లీట్ చేయండి. ఆల్జీబ్రా కంప్లీట్ చేయండి. ఈ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి. మ్యాథ్స్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. అది కాకుండా ఎగ్జామ్కి ముందు వరకు అంటే ఆ మ్యారథాన్స్ ఏవైతే విందాం అనుకుంటున్నామో దానికి ముందు ఒకసారి మళ్ళీ ఫార్ములా బుక్ కంప్లీట్ చేసుకుందాం. అది కూడా చెప్పేస్తా. మనము సెప్టెంబర్ స్టార్ట్ అవ్వగానే ఫార్ములా బుక్ కూడా కంప్లీట్ చేసుకుందాం. జీకే ఈ వీక్లో 4 టెస్టులు రాయండి. ఇప్పటివరకు 3 రాసినాం. ఈసారి ఒకటి పెంచిన, ఎందుకంటే ఇది ఎడిక్విటీ పీవైక్యూ ఏదైతే సిరీస్ ఉందో దాంట్లో ఈ 4 రాసేస్తే అప్ టు డేట్ అయితే కంప్లీట్ అయిపోతాయి. మరి నెక్స్ట్ అప్డేట్ చేస్తే వాళ్ళు రాయాలా లేదా అనేది చూసుకుందాం. లేకుంటే మన దగ్గర చాలా టెస్టులు పడి ఉన్నాయి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్వి, అవి రాసుకుందాం. అయితే ఈ టెస్టులు ఏవైతే ఉన్నాయో నా ఓన్వి కాదు, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్వి. నాకు మీకు తెలిసిన విషయమే, టెలిగ్రామ్లో చాలా XYZ థింగ్స్ జరుగుతాయి. నేను ప్రతిదీ రివీల్ చేయలేను. నాకు XYZ సోర్స్ నుండి దొరికింది, అది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నా. దానికోసం నేను నా టైం ఇన్వెస్ట్ చేస్తున్నా, అంతకంటే ఎక్కువ నాదేమీ లేదు. వాటిని అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకొని ఇక నేను పడాల్సిన తిప్ప నేను పడి మీకు పంపిస్తున్నా. మీరు వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. నేను దాని మీద ఇన్వెస్ట్ చేసిన టైము వాటన్నిటికీ మీనింగ్ ఉంటుంది. మీరు వాటిని యూటిలైజ్ చేసుకోకుంటే మీనింగ్లెస్ అవుతుంది. ఈ వీక్లో 2nd, 3rd, 4th, 5th ఏవైతే టెస్టులు ఉన్నాయో ఎడిక్విటీ లెవెల్, పీవైక్యూస్, జీకే రాసేయండి. దాంతో మనకు మొత్తం అప్ టు డేట్ అయితే కంప్లీట్ ఉంటాయి. నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వస్తే మ్యాథ్స్లో 5 రాయాలి. 1st నుండి 5th వరకు, 1st, 2nd, 3rd, 4th, 5th ఎడ్యుకేటివ్ పీవైక్యూస్ ఇవి కూడా ఈ 5 టెస్టులు కంప్లీట్ చేసుకోండి. చెప్తున్నా ఇవి సెక్షనల్ టెస్టులు. అది కాకుండా రెగ్యులర్గా రాయాల్సిన ఫుల్ మార్కులు అవి ఉన్నాయి. అవి యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయాలి. ఎలాంటి చేంజెస్ లేవు దాంట్లో. అండ్ మీరు కూడా ఎలాంటి చేంజెస్ చేయకండి. మీకు ఎక్స్ట్రా టైం ఇది ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. దీంట్లో ఏదో ఉన్నది అనుకోకండి. సరే మీరు క్యాలిక్యులేట్ చేసి కూడా చూపిస్తా. 4x25 అనుకుంటే 100 క్వశ్చన్లు జీకే. ఈ 100 క్వశ్చన్లు అండ్ ఇంతకుముందు ఫటాఫట్ మ్యాథ్స్ అని అవి 150 క్వశ్చన్స్. ఎన్ని అవుతున్నాయి? 100 అండ్ 150 250 అయినాయి. మ్యాథ్స్ వచ్చేసి 5x25 125. ఈ 125 అండ్ 250 అంటే 375 అయినాయి. నెక్స్ట్ రీజనింగ్లో 1st నుండి 6th వరకు ఇవి 150. 325 + 150 అంటే 475. నెక్స్ట్ ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇవి 6, ఇవి 150. 375 అయినా ఓకే. 375 + 475 525. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సైన్స్ 5 125 అంటే 6 700 క్వశ్చన్స్ అవుతున్నాయి. అంటే 7 డేస్, రోజుకు 100 క్వశ్చన్లు. అది కాకుండా అవి 100 ఇంటూ అంటే 700, రోజుకు 200 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. మీకు ఎక్స్ట్రా క్లాసెస్ లేవు, ఏం లేదు. ఈ రోజుకు 200 క్వశ్చన్స్ చేసేసి ఎక్స్ట్రాగా మీరు కష్టపడాల్సింది ఏం మిగిలింది? ఓన్లీ అనాలిసిస్ నోట్స్ రివిజన్ చేయడం అండ్ వీక్ ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని చదవడం. అంతకంటే ఎక్కువ ఇంకేమీ లేదు. అండ్ ఇంగ్లీష్ ఉంది,
ఇంగ్లీష్ 7 days 7 మ్యారథాన్స్ ఏదైతే స్టెనో వాళ్ళ కోసం ఉంది అని మీరు అనుకుంటారు. మనకు దేనితో సంబంధం లేదు. ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా సరే మనకి యూజ్ అవుతుంది. అయితే ఈ 7 days 7 మ్యారథాన్స్లో మీరు ఫస్ట్ 4 ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ 4 వీడియోస్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీక్లో మిగిలినవి కంప్లీట్ చేసుకుందాము. అండ్ లాస్ట్లో సార్ మన కోసం ఏమైనా ఎక్స్ట్రా చేస్తే ఆ వీడియోస్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఫాలో అవ్వాలి. రిపీటెడ్లీ చెప్తున్నా, రోజుకు 200 క్వశ్చన్లు చేయడము సీజీఎల్ ఆస్పిరెంట్ కోసం, అది కూడా ఈ టైంలో మహా పెద్ద విషయం కాదు. మీరు రోజుకు 200 కాదు, ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి 200 చేసినా పెద్ద విషయం కాదు. అనాలిసిస్ చేయండి, దాని రివిజన్ రిపీటెడ్లీ చేయండి, సరిపోతుంది. లేదు పెంచమంటే నేను స్టిల్ పెంచగలుగుతాను. నేను పెంచుతలేను, ఎందుకంటే మీరు అనాలిసిస్ నోట్స్ని ప్రాపర్గా రివిజన్ చేస్తున్నారు అనే ఒక్క హోప్తోనే నేను పెంచుతలేను. కాబట్టి చెప్పిన థింగ్స్ చెప్పినట్టు ప్రశాంతంగా టైం ఇచ్చి కంప్లీట్ చేయండి, ఎఫర్ట్స్ పెట్టండి. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు పెడతారు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మాక్ టెస్ట్ల విషయానికి వస్తే అందరికీ తెలిసిందే. మండే రోజు టెస్ట్ ర్యాంకింగ్, దాని తర్వాత 3 రోజులు వచ్చేసి 12, 13, 14 టెలిగ్రామ్లో మార్కులు పడి ఉన్నాయి. వాటిని రాసుకోండి. ఫ్రైడే స్పెషల్ వచ్చేసి టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సాటర్డే ఆర్బీఐ, సండే రోజు పండిత్ ఫుల్ మార్క్. ఇవన్నీ కాకుండా మీకు ఇంకా ఏదైనా హెల్ప్ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. మేబీ ఈరోజు సోది ఎక్కువ అయిపోయి ఉంటుంది, అంటే అనిపించే వాళ్ళకి సోదే అనిపిస్తుంది కదా, కానీ పడే కష్టాలు పడండి. ఇప్పుడు కష్టపడితే తర్వాత బాధ ఉండదు. ఇప్పుడు సెలెక్షన్ అవ్వకుంటే మళ్ళీ రిపీటేషన్ 1 year వరకు పెరుగుతుంది. కాబట్టి కష్టపడండి. నా తరపున మీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే చెప్పండి. ఇఫ్ నాతో అవుతే నేను డెఫినెట్గా మీకు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఎవరికైనా రాంగ్ అనిపిస్తే సారీ, తప్పుగా అనుకోరు అనుకుంటున్నా. అంతకంటే ఎక్కువ నేనేం అనలేను. ఏదైనా రాంగ్ అనిపిస్తే మాట్లాడిన దాంట్లో సారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.